తోలు మొత్తం వీకింది కదా అజ్జా ఒక కనబడుతుంది. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ వీడియోలో మేము తయారు చేసాం మాన్స్టర్ బైక్ టైర్. చాలా రోజుల నుంచి ఇట్నే అడుగుతున్నారు నన్ను ఎక్స్పెరిమెంట్ ఏది అని చెప్పేసి. సో ఫైనల్లీ మన ఛానల్ రేంజ్ లో ఒక క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే వేయబోతున్నాం ఈ వీడియోలో. అసలు దీన్ని మొత్తం చూసిన తర్వాత అసలు ఇది ఏంది, ఇది ఎలా వర్క్ అవుతుంది అని మీకు చాలా మందికి డౌట్ అయితే రావచ్చు. ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే, ఇక్కడ బ్యాక్ సైడ్ లో మీరు పెద్ద టైర్ ఏదైతే చూస్తారో ఇదాన్ని మనం లాంచ్ అయితే చేయబోతున్నాం. లాంచ్ దేన్ని యూజ్ చేసి మనం చేయబోతున్నాం అంటే ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ని యూజ్ చేసి లాంచ్ చేయబోతున్నాం. మీకు అందరికీ తెలిసిందే, ఒకవేళ మనం కనుక బైక్ ని స్టార్ట్ చేసినాం అనుకోండి, మన బ్యాక్ టైర్ వచ్చేసి రొటేట్ కావడం జరుగుతుంది. ఇది 350cc బైక్ కాబట్టి ఇంకా చాలా స్పీడ్ గా రొటేట్ అవుతుంది. సో ఆ స్పీడ్ ఏదైతే ఉందో ఈ టైర్ స్పీడ్ ని యూజ్ చేసి బ్యాక్ టైర్ లో ఉన్న ఇంత పెద్ద టైర్ అయితే గైస్ మనం లాంచ్ చేయబోతున్నాం. ఈ టైర్ తిరిగే కొద్ది అది కూడా తిరుగుతుంది, కానీ లాంచ్ చేయగానే అట్లా ఎగిరిపోతుంది. సో వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈసారి వెరైటీగా అది గట్టుపోలేదు, గడిది కొరుకుతుంది. నిజంగా చూసి కదా, చాలా అంటే చాలా క్రేజీగా అయితే ఎగిరిపోతుంది. ఎంత స్పీడ్తో పోతుందంటే ఒక చిన్న ఎత్తురుగడ్డ లాంటిది వచ్చినా సరే దాన్ని నలిగి ఆకాశంలోకి ఎగురుతుంది. సో ఇది ఇంత స్పీడ్ పోతుంది కదా, దీని ముందు ఏదైనా ఆబ్జెక్ట్ వచ్చినట్లయితే అసలు దాని పరిస్థితి ఏంది, పడిపోతాయి కదా. సో ఇప్పుడు అదే టెస్ట్ చేద్దాం. మన టైర్ లాంచ్ అవుతుంది కదా, దాని ముందు డిఫరెంట్ ఐటమ్స్ పెట్టి వాటిని అయితే హిట్ చేయడానికి ట్రై చేద్దాం. చూద్దాం ఏది వచ్చేసి ఏ విధంగా మారుతుంది, ఏం కథ అని చెప్పేసి. లెట్స్ స్టార్ట్. ఇప్పుడైతే గైస్ మన బైక్ లాంచర్ ముందు మేము ఏ ఐటమ్ని ప్లేస్ చేసినామంటే, ఇక్కడ మీరు చూడొచ్చు ఒక కూలర్ని అయితే ప్లేస్ చేసినాము. సో ఇప్పుడు మన టైర్ వచ్చేసి కూలర్కి తాకినట్లయితే ఇది ఉంటుందా, పేలుతుందా, అసలు ఏం జరుగుతుంది, దాని టైర్ని ఆపుతుందా అనేది అయితే టెస్ట్ చేద్దాం.
చూడొచ్చు మొత్తం ఎట్లా డ్యామేజ్ అయిపోయిందో. మన టైర్ వచ్చేసి మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా ఫాస్ట్ అయింది. సో ఇప్పటిదాకా అయితే గైస్ మనం ప్లైవుడ్ షీట్ కూలర్ని పెట్టినాం కదా. ఇప్పుడు దాని ప్లేస్లో ఏం ఐటమ్ని పెట్టబోతున్నాం అంటే ఒక డ్రమ్ అయితే పెట్టబోతున్నాము. ఈ డ్రమ్ నిండా వాటర్ అయితే ఉన్నాయి. చూద్దాం మన టైర్ వచ్చేసి దీన్ని కలిగినట్లయితే ఇది సర్వైవ్ అవుతుందా లేదా పేలిపోతుందా అని చెప్పేసి. లెట్స్ స్టార్ట్. డ్రమ్ ఏం వేయలే కానీ డ్రమ్లో ఉన్న నీళ్లు మొత్తం ఆకాశంలోకి కడక ఎగిరినాయి. నెక్స్ట్ లెవెల్ సీన్ అయితే వచ్చింది. మూత ఎగిరి పీకింది మొత్తం, నొట్టబడది మొత్తం. ఎనీవే గైస్ చూసి అరే టైర్ ఇన్ని అయిపోయిందిరా. ఏమైనా ఇది ఒక విచిత్రం. మన టైర్ వచ్చేసి ఇన్నే అయిపోయింది. సో ఇది గైస్ మన పవర్ఫుల్ టైర్ వచ్చేసి డ్రమ్ముకు తగినట్లయితే ఇట్లయితే ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే దీని ప్లేస్లో ఒక ఫ్రిడ్జ్ని అయితే పెడదాం. చూద్దాం ఫ్రిడ్జ్ వచ్చేసి ఎంత డ్యామేజ్ అవుతుంది ఏం కథ అని చెప్పేసి పెడదామా. చలో జింగా ఫ్రిడ్జ్ ఏమవుతుంది అంటావు? ఎగిరి పీకుతుంది అయిపోతుంది మొత్తం. సో చూద్దాం ఇప్పుడు ఫ్రిడ్జ్ ఏమవుతుందో. ఫ్రిడ్జ్ డోర్ గాయ్స్ మీరు చూడొచ్చు ఎట్లా అయిపోయిందో. మధ్యలో కొంగిపోయింది. ఇగో గిట్టుండే డోరు, టైర్ వచ్చి రాగానే మధ్యలోకి ఇరిగిపోయింది. సో ఈ విధంగా అయితే గాయ్స్ మన మాన్స్టర్ టైర్ కనుక ఎగిరిపోయి తాకింది అనుకోండి చేంజ్ అయితే అవుతుంది. క్రేజ్ ఉంది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే డోర్ తో మనకు సంబంధం లేదు, దీన్ని లోపలికి పంపిద్దాం టైర్ ను, చూద్దాం ఏమైతే. మొదలు పెట్టురా. ఊసిపోయింది. దానికి సైడ్ తాకడం వల్ల మీరు చూసినట్లయితే సైడ్ డోర్ మొత్తం బెండ్ అయిపోయింది. ఇక్కడ దిక్కు మొత్తం రాసుకపోయింది లోపల. డీప్ ఫ్రిడ్జ్ మొత్తం ఊసిపోయింది కదా. సో ఫ్రిడ్జ్ వచ్చేసి గాయస్ ఈ విధంగా అయితే మారింది. ఫ్రిడ్జ్ ఈ విధంగా మారింది కదా. నెక్స్ట్ ఏం చేయరేమో అని అనుకోకండి. నెక్స్ట్ వచ్చేసి గాయస్ మన దగ్గర అయితే ఉంది మన CD100 బైక్. రీసెంట్గా దీన్ని మనం క్రేన్తో డ్రాప్ చేసినాం కదా, అదే బైక్ ఇది. ఇప్పుడు ఈ బైక్ని పెడదాం. చూద్దాం ఒక బైక్ని పెట్టినట్లయితే మన టైర్ వచ్చేసి ఎంత డ్యామేజ్ చేస్తుంది అని చెప్పేసి. పడరా బండి, చలో చలో. ఫస్ట్ నుంచి నేను లాంచ్ చేసిన కదా, ఎవరికి ఏం కాలేదు. ఒకసారి దింపియాడు పోయి ఎక్సలేటర్ ఇచ్చిండు గంతే. మన చేతి మొత్తం ఇక రాసుకపోయింది, తోలు మొత్తం వీకింది కదా. అజ్జా ఒక కనబడుతుంది తెల్లగా. నిరికిందిరా ఏమో. టైర్ తిరిగే కాడ ఇట్లా చేతి పెట్టిండు పట్టుకుని. అప్పంచే చెప్తున్నా అలా చేయి పెట్టా. నువ్వు మత్తసాలే మన గణిసాలే ఏం కాదు. వీడే వాడు ఎక్సలేటర్ ఇచ్చాడు మరి ఉన్నదానికంటే ఎక్కువ ఇచ్చిండు. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ ఫర్ బైక్. దానంతా అదే లాంచ్ అయిన ఆదిరా.
ఇది మొత్తం బెండ్ అయింది. బండి వచ్చేసి మనం ఆడ పెడితే ఎగిరి ఈడ పడ్డది. ఆ ముంగటారు ఇప్పుడు కాలేదు రాళ్ళు ముంగటారు కాదు ముందటే రీము దానికి కట్టుకొని ఉండే టీపు అది ఎగిరి పీకింది అలకేలి. సో ఫైనల్లీ గైస్ ఇది మేము తయారు చేసిన మాన్స్టర్ బైక్ టైర్ లాంచర్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. అండ్ ఈ వీడియో ఏదైతే ఉందో దీంట్లో మెయిన్ రోల్ వచ్చేసి అంటే ఆపరేట్ చేయడంలో ఎవ్రీథింగ్ మన జింగన్ రోల్ అవుతుంది. కాబట్టి ఒక్క వీడియో మందం జింగన్ ఫ్యాన్స్ లైక్ అయితే వేయర్రి, అట్నే జింగాని కామెంట్ వేయర్రి. సో అండ్ దీంతో గైస్ ఇంకా వేరే ఏమైనా ఎక్స్పెరిమెంట్ లేదామా కామెంట్ వేయర్రి. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీరు ఒకే రోజులో ఒక 25K లైక్స్ కంప్లీట్ అయ్యారు. చాలా కష్టపడ్డాం దీన్ని తయారు చేయడానికి. మేకింగ్ వీడియో మన ఫ్యామిలీ ఛానల్ ఉంటుంది, అది ఈరోజు ఈవినింగ్ అయితే వస్తుంది. ఒకవేళ ఎవరైనా చూడాలనుకుంటే చూడండి నేను ఎట్లా తయారు చేసినాం ఏం కథ అని చెప్పేసి. సో దీన్ని ఇంకా మీరు లైక్ చేయకుంటే లైక్ చేయండి. 25K లైక్స్ కంప్లీట్ అయినాయి అనుకోండి, ఈ పెద్ద టైర్ ఏదైతే ఉందో లాంచ్ చేసేది దాని ప్లేస్లో మనం ట్రాక్టర్ బ్యాక్ సైడ్ వీల్ ఉంటుంది కదా పెద్దది, దాన్ని పెట్టి నెక్స్ట్ లెవెల్లో తయారు చేద్దాం. అండ్ దీని ముందు మన ల్యాంబో కార్నే పెడదాం. ఖచ్చితంగా మీరు 25K లైక్స్ ఒకే రోజులో కంప్లీట్ చేసినట్లయితే. సో త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.